ఇది తిరుపతి వార్త. ఆ, చెప్తారు తిండ్రి. గల్లపెట్టె ఎంత నిండిందో చెప్తారు, లేకుంటే లడ్డుల గిరాకీ ఎట్లున్నదో, నెత్తెంటికల మీద ఇంకా ఎంత ఎనకేసిండో, ఎవరన్నా సెలబ్రిటీలు వస్తేనో మీరు వార్తేస్తున్నట్టున్నారు అని అనుకుంటున్నారు కదా. కానీ ఇది భక్తులకు సంబంధించింది. ఎంకన్నకు రోజుకు 3 కోట్ల ఆందాన్ని ఇస్తున్న భక్తులను ఆఫీసర్లు ఎంత ముద్దు కరుచుకుంటుండ్రో మీరే చూడండి. ఎంకన్న భక్తులను వరద బాధితులను చేసిన ఘనత గుడి ఆఫీసర్లకే దక్కింది. ఆగ చూడుండ్రి, తిండి కోసం ఎట్లెగబడ్డారో భక్తులు. మోదాలు తీసుకున్న వాళ్ళు తినుడు సురువు చేసిండ్రో లేదో ఆండ కథమైంది. పాపం పోరగన్లకు ఆకలైతున్నట్టుంది. అగోగో అటు సల్ల ఒట్టు వస్తుండ్రు, అటు ఉరుకుండ్రా నాయనా. ఏ ఈడ కూడా దొరికినోనికి దొరికింది, దొరకనోనికి దొరకని లేదు. అంత ఆగమాగం ఎంకన్న నాదం. మొన్నటిదాకా గుడి పెద్ద పండగ అయింది, భక్తులను ఎక్కువ లోపట్టుకోనియలే. నిన్నీయలు ఇడిచిపెట్టే వరకు హీగో ఇది పరిస్థితి. ఒక్క ఆఫీసర్ నచ్చి పట్టించుకున్నోడే లేడు. ఫుడ్ లేదు, వాటర్ లేదు, ఏమీ లేదు. చిన్న అబ్బాయిలు నడుస్తున్నారు, నడుస్తున్నారు. గంటల కమనం లైన్లో నిలబడ్డా ఇన్ని మంచి నీళ్ళు కూడా ఇస్తలేరట. పెద్దోళ్ళు అంటే ఓపిక పడతారు, పోరగాన్లు లాగుతారు. ఏం ఆఫీసర్లో ఏమో, కోట్ల కోట్ల అందనొస్తుంది. భక్తులకు మంచి సౌలతులు చేస్తే ఏమవు.